రియాజ్ ఎన్కౌంటర్ కానిస్టేబుల్ హత్య కేసులో 2 రోజుల క్రితం అరెస్ట్. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స. ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కోబోయిన నిందితుడు పారిపోయే క్షణంలో పోలీసులు కాల్పులు, మృతి. నిందితుడిపై ఇప్పటికే 40 కేసులు అంటే మనం చూస్తా ఉన్నాం కదండి. ఇక్కడ చూడండి, నిజామాబాద్ పట్టణంలో కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన నిందితుడు షేక్ రియాజ్ ఎన్కౌంటర్ లో మృతి చెందాడు. సోమవారం ఉదయం ఆసుపత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి నిందితుడు గన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించడంతో అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా అతనిపై 40 కేసులు ఉన్నాయంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ రియాజ్ అనే వ్యక్తి దొంగతనం కేసులో ప్రమోద్ అనే కానిస్టేబుల్ పట్టుకొని బైక్ మీద ఎక్కించుకొని పోతా ఉంటే వెనక నుంచి కైతో చాతో పెట్టి చంపి పారిపోయాడు. అక్కడ ఎస్ఐ అడ్డుకోకపోతే ఎస్ఐ మీద దాటేసి పారిపోయాడు. ఎట్టకేలకు 2 రోజుల్లో పట్టుకొని అరెస్ట్ చేసిర్రు. సరే, ఆయన ఆసుపత్రికి చూపించారు, ఎట్లా ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితి ఏందని చెప్పి. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసినప్పుడు గన్ లాక్కొని ఫైర్ చేసే క్రమంలో పోలీసులు అప్రమత్తమై ఆయన మీద కాల్పులు జరిపారు, చనిపోయినట్టు చూస్తా ఉన్నాం. ఒకటండి, ఒక్క విషయం ఏదైనా కానీ సరే, ఇది ఎన్కౌంటర్ చేయాలనుకుని చేసిరు, ఓకే, దానికి ఒక కథ కావాలి, అంత బాగానే ఉంది. కానీ ఆత్మరక్షణలో భాగంగానే పోలీసులు కాల్పులు, నిందితుడు గన్ లాక్కుని ఫైరింగ్ యత్నించాడు. రియాజ్ ఎన్కౌంటర్ ఘటనపై డీజీపీ శివధర్ రెడ్డి ప్రమోద్ కుటుంబానికి కోటి ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇది ఒకటండి, ఇలాంటి చీడ పురుగులు ఎన్కౌంటర్ చేయడమే మంచిది. అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. దీంతో పాటు పోలీస్ అన్నలు, దీంతో పాటు ఎవరైతే మైనర్ బాలికల మీద అత్యాచారం చేస్తారో, లైంగిక వేధింపులకు పాల్పడతారో వాళ్ళని కూడా గిట్లనే ఎన్కౌంటర్ చేసేయాలి. భయాలు లేకుండా పోయినాయి చట్టాలంటే, పోలీసులు అంటే. ఈ పని చేయాల, అప్పుడే కొంత మార్పు వస్తుంది, కొంత భయం ఉంటుంది. ఇంకేమంటా ఉన్నాడు, కానిస్టేబుల్ హీరోస్ నెత్తురోడుతున్న నేరగాలను వదలరు, ప్రాణాపాయంలోనూ పట్టు వీడరు, ప్రజలతో మమేకమవుతూ కేసుల ఛేదనలో కీలకమంటూ చూస్తా ఉన్నాం. వాస్తవానికి కూడా నిజమే. పోలీసులు ఒక్కరోజు వాళ్ళు డ్యూటీ బంద్ చేసి ముసురు అనుకో, కథమే, ఇక డ్యూటీ, రాష్ట్రమైన దేశమైన డ్యూటీ అవుతుంది. వాళ్ళు కాపాడతారు, సెక్యూరిటీగా ఉంటారు. మనం చూసినాం కదా ఆపరేషన్ దుర్యోధన సినిమాలో శ్రీకాంత్ హీరో ఎట్లా ఉంటుంది ఆ సినిమాలో. అందరు పోలీసులు అందరు కథం ఒకరోజు డ్యూటీ బంద్ చేస్తారు. ఇక ఎక్కడిది ఏం చూపిస్తే ఆ సినిమా మొత్తం డ్యూటీలు అవుతాయి, దొంగతనాలు, అత్యాచారాలు, హత్యలు విచ్చలవే ఉంటది. ఇంకొక అట్లా ఉంటది.